గోద్రా అన్న సంఘటన ఎందుకు జరిగింది? ఒక రైల్లో వస్తున్నటువంటి కరసేవకుల్ని తలుపులన్నీ వేసేసి పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవంగా తగలబెట్టినందుకు తిరగబడ్డటువంటి హిందువుల యొక్క కార్యక్రమం అది. కానీ దాన్ని మైనార్టీల మీద దాడులుగా చెప్పారు, కానీ మొదట చనిపోయిన హిందువులు అన్నటువంటి విషయం పక్కన పెట్టారు. ఎవరు చేశారు? అది అమెరికానే చేసింది ఆ ప్రచారం. మన దేశంలో ఉన్నటువంటి సూడో బ్యాచ్ ఒక ఎత్తు అయితే, అమెరికాలో అదే ప్రచారంతో కథ నడిపించారు. ఇప్పుడు అదే అమెరికా ఇవాళ అయోధ్య రామాలయాన్ని అవమానించింది. అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో, రాముడికి సంబంధించి చేసినటువంటి శిల్పి అరుణ్ని రానీయకుండా చేసింది. ఎస్పెషల్లీ హిందువులకు సంబంధించినటువంటి ఏ వ్యవహారమైనా, కాశ్మీర్లో జరిగేటటువంటిది ఆర్టికల్ 370-35 విషయంలోనైనా అది మాట్లాడుతుంటుంది. అట్లాగే హిందూ ఆలయాలకు సంబంధించి తలెత్తినటువంటి ఏ సమస్య మీద అది మాట్లాడదు. అదే సందర్భంలో వేరే వాళ్ళకి సంబంధించి మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. అదేమంటే డెమోక్రసీ అంటుంది. అంటే డెమోక్రసీ అంటే ఒక వర్గాన్ని అణచివేయాలి అన్నటువంటి రూట, అదే అర్థం కానటువంటి పరిస్థితి. మరి అమెరికా ధోరణిని ఎవరు తప్పుబట్టరా, ఎవరు నిలదీయరా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.